ఇందాక మాట్లాడే టైంలో 150 మంది బోర్డింగ్ బోర్డింగ్ ఉన్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యేంతా బోర్డింగ్ అంటారు. ఎవరికి ఏం ఉపయోగపడ్డారండి బోర్డింగ్ కాక? అంటే డీబీటీ పద్ధతిలో ప్రతి పేదవాడికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మేము ఆర్థికంగా సహాయం చేసాము, రుణాలు ఇచ్చాము, పథకాల ద్వారా అభివృద్ధి చేసాము అని చెప్పి పదే పదే జగన్మోహన్ చెప్తారు కదా. నేను ఒకటి అడుగుతాను, అభివృద్ధి చేసామని చెప్పి చెప్పారు. నేను ఒకటి అడుగుతాను, 5 ఏళ్ల పాటు సరే ఏదో పథకం ద్వారా డబ్బులు వేశారు మీరు ప్రతి కుటుంబానికి, అర్హత అయినటువంటి కుటుంబానికి మాత్రమే, అందులో కూడా వైసీపీ సపోర్టర్స్కి మాత్రమే. మళ్ళీ ఇది స్పెషల్లీ నోట్ చేసుకోండి ఈ వర్డ్. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా వైసీపీ అనుకూల కుటుంబాలకు మాత్రమే పథకాలు అందాయి. అట్లాంటి పథకాలకు అర్హురాలయ్యుండి కోల్పోయిన వ్యక్తులు నేను కూడా ఒకదాన్ని. అందుకే క్లియర్గా చెప్తున్నాను. రెండోది ఏంటంటే మీరు కోల్పోయింది నేను అన్ని కోల్పోయాను. నాకేం గవర్నమెంట్ టైంలో ఏం రాలేదు. వైసీపీ గవర్నమెంట్ టైంలో ఫస్ట్ ఇయర్ మాత్రమే అమ్మఒడి వేశారు. నెక్స్ట్ ఇయర్ నుంచి అమ్మఒడి కూడా వేయలేదు నాకు. ఎందుకంటే అప్పటికి ఇంకా నేను జనసేనలో వాయిస్ రేస్ చేస్తూ హైలైట్ అయిపోయాను కాబట్టి నాకు అప్పటి నుంచి ఏదో కారణం చెప్పేసి నాకు నెక్స్ట్ తర్వాత నుంచి ఇంకా అమ్మఒడి కూడా రాలేదు. ఒక గృహ పథకానికి కానివ్వండి, వేరే ఇంకే పథకానికి కూడా నేను ఎలిజిబుల్ కాలేదు. నేను 100% నాకు ఈవెన్ కరెంట్ బిల్ కూడా రాదు. నేను 0 కరెంట్ బిల్. ఇప్పటికి కూడా నేను 10 ఏళ్ళుగా కరెంట్ బిల్ కట్టల. కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఒక పథకం ఉంది, దామోదరం సంజీవ దీపం పథకం ఏదో ఒకటి ఉండిద్ది. ఆ పథకం పేరు కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి 100 యూనిట్ల లోపు కాలిన వాళ్ళు కరెంట్ బిల్ కట్టే పని లేదు. నాకు ఇవాళకి 100 యూనిట్లు కాదు ఎస్సీ తరఫున. మాకు ఇప్పటికీ 100 యూనిట్లు కాదు. 10 ఏళ్ళుగా నేను గత టీడీపీ టైంలోనూ కట్టలేదు, ఆ తర్వాత వైసీపీ టైంలోనూ కట్టలేదు. ఇవాళ కూడా నా 0 బిల్లే. సో నేను ప్రతి పథకాన్ని అర్హురాలని. నాకేమి వాళ్ళు ఇంటి కొలతలు అయ్యి వేసి అది కార్లు నాకు ఏమీ లేవు. అయినా నేను ఏ పథకాన్ని వైసీపీ టైంలో తీసుకోవాలి. కారణం ఏంటంటే ఓన్లీ నేను యాంటీ వైసీపీ అని ఒకే ఒక కారణంతో మమ్మల్ని అన్ని పథకాలకు అనర్హుల కింద ప్రకటించేసి రాసేసుకున్నారు. నేను ఊరికి ఫ్రీ బీస్ కోసం ఎదురు చూసే వ్యక్తిత్వం కాదు నాది కానీ మా వారిది కానివ్వండి. కష్టపడి సంపాదించి పిల్లల్ని పెంచుకోవాలి, చదివించుకోవాలి, మనం కూడా ఎదగాలని ఆలోచన ఉండేవాళ్ళం కాబట్టి దాని గురించి నేను ఎప్పుడు ఫైటింగ్ చేయాల. నాకు అవసరం లేదనుకొని సైలెంట్ అయిపోయాను.